సదావర్తి భూముల అవినీతి భాగంపై హైకోర్టు మరోసారి దృష్టి సారించింది. దీనిపై దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు భూములు కొనుగోలు చేసిన వారికి సేల్ సర్టిఫికెట్లు ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి గడువు పెట్టింది. చెన్నై సమీపంలోని 83 ఎకరాల భూమిని కేవలం 22,44 లక్షలకే విక్రయించడం వెనుక భారీ అవినీతి చోటు చేసుకుందని ధార్మిక సంస్థలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై నిజ నిర్ధారణ కమిటీని కూడా చెన్నై పంపించి వాస్తవాలు సేకరించింది. గతంలో సరైన సమాచారం ఇవ్వకపోవడంతో హైకోర్టు కేసును కొట్టేసింది. అయితే సేకరించిన వివరాలను మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టు ముందు ఉంచారు. ఈ భూముల అమ్మకం వెనుక భారీ అవినీతి దాగి ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన. కోట్లాది రూపాయల విలువైన భూములను లక్షలకే అమ్మేశారని ఆయన ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించి తీర్పిచ్చింది. మెటీరియల్ లేకుండా వేశారు కాబట్టి దీన్ని కొట్టేస్తున్నామని అన్నారు. మేము విత్ మెటీరియల్ విత్ ఎవిడెన్సెస్ ఈ రోజున కోర్టులో మరి న్యాయస్థానాన్ని న్యాయం కోరుతూ దాఖలు చేయడం జరిగింది. పిల్ని దాన్ని పరిగణలో తీసుకున్నటువంటి న్యాయస్థానం చాలా స్పష్టంగా 26 లక్షల రూపాయలకి ఎకరాన్ని అమ్మడం అనేది దారుణం. కాబట్టి సేల్ సర్టిఫికెట్ మాత్రం మీరు ఎవరికి ఇష్యూ చేయవద్దు, కౌంటర్ని 2 వారాల్లో దాఖలు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం అని అంటే చంద్రబాబు నాయుడికి అదేవిధంగా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తానికి కూడా చెంపదెబ్బగా దీన్ని భావించాలి. లయకారకుడైనటువంటి శివుని యొక్క సొమ్ము, శివుని ఈశ్వరుణ్ణి ముఖ్యంగా దైవగణాలే కాకుండా ప్రమదగణాలు మానవగణాలు ప్రేమిస్తాయి. ప్రమదగణాలంటే రాక్షసులు కూడా శివుని సాయి చూడడానికి భయపడతాయి. అటువంటి ఈశ్వరుణ్ణే ఈ మానవగణాలు రాక్షసులు చూడడానికి భయపడే అటువంటి ఈశ్వరుని కూడా ఈ మానవగణాలు ఈశ్వరుని యొక్క సొమ్ము కాజేశారు. ఇది హైకోర్టు ఈరోజు అడ్డుకట్టేసింది. సేల్ సర్టిఫికేట్ ఇవ్వడం ఆపేయడం జరిగింది. చాలా సంతోషం.